హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ అబ్బా, వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది. నా హెల్త్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఎడిటింగ్ అయితే అస్సలు కాలేదు, అందుకే ఈ నాల టైం అయితే పట్టింది. కార్తీ పండుగ రోజు మా ఊర్లో ఎట్లుంటాయో ముచ్చట్లు ఈ రోజు అయితే చూసేయండి. కార్తీ పండుగ 3 days అన్నప్పటి నుంచి నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉన్నా, ఎప్పుడొస్తుంది కార్తీ అన్నట్టుగా ఎదురు చూస్తూనే ఉన్నా. అంతలా ఎదురు చూడడం ఎందుకు, అన్ని ఊర్లలో జరిగినట్టే మీ ఊర్లో కూడా కార్తీ జరుగుతుందిలే అంటారేమో. కానీ కార్తీ పండుగ 3 days అన్నప్పటి నుంచి ఎండలు అయితే మస్తు కొట్టినాయి అబ్బా. ఇంతగానో ఎండలు కొడుతున్నాయి అని మేము చెట్టు కింద కూర్చున్నప్పుడు అంటున్నప్పుడు ఆ అవ్వోళ్ళందరూ మా అమ్మమ్మ ఇట్లా అందరు కలిసి రేపైతే కార్తీ, ఎల్లుండి అయితే కార్తీ పండుగ రోజు ఖచ్చితంగా వాన పడుతుంది, ఇంకా అయిపోయి అప్పటి నుంచి మొత్తం చల్లగాలులు వస్తాయిలే, ఈ ఎండలన్నీ పోతాయి అనుకుంటూ వస్తున్నారు. నిజంగానే కార్తీ రోజు వాన పడుతుందా పడదా అని అయితే నేనైతే నాకైతే డౌటే ఉండే, నిజంగా పడుతుందా పడదా ఈరోజు అయితే ఈసారి అయితే చూద్దామని చెప్పి. కానీ నిజానికైతే మా ఊళ్ళో నిజానికి కార్తీ పండుగ రోజు వాన అయితే పడ్డది. మా ఊర్లో ఇట్లా ఉంటుందో అందరు ఊళ్ళలో ఇట్లుంటుందో నాకు తెలియదు, కానీ మా ఊర్లో మాత్రం కార్తీ పండుగ రోజు మా ఊరి బోనాల రోజు ఖచ్చితంగా వాన అయితే పడుతుందంట. ఈ కార్తీ పండుగ రోజు అయితే పొద్దుగాలనే వాన ముసురు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వాన సింకులు పడుతుంటే మా ఓడిదైతే ఒకటే ఏడుపు, పోయి ఆ వానలు ఆడుకుంటా అని చెప్పి అమ్మలు అట్లా ఇట్లా పోయి తిప్పుకొచ్చినా సరే వాడికి మాత్రం వాడు పోయే ఆడతాడంట. బండల మీద జారి పడుతున్నాడు. ఇక అట్లా అని చెప్పి వాడిని అయితే ఇంటికి తోలుకొచ్చి వేడి నీళ్ళు స్నానం చేయించి మంచిగా అయితే పడుకోబెట్టిన. లేచి చూసేవరకు టైం అయితే ఇంత అయ్యింది. మా అమ్మ అయితే అప్పటికే వచ్చింది, బట్టలు విండింది, తన పనులన్నీ చేసుకుంది. మా కన్నయ్య అయితే లేచిండంట, వాడికైతే పాలు దాపి బయటికి ఊకి ఇంట్లో అరుస్తున్నాడు. నేను లేస్తా అని చెప్పి బయటికి అయితే ఎత్తుకెళ్ళింది. ఈ మధ్య ఏమైందో ఏమో, నా హెల్త్ అయితే అస్సలు కరెక్ట్ ఉంటనే లేదబ్బా. అంతా మన చేతులు వేసుకొని తర్వాత బాధపడతాం అబ్బా. నేనైతే మరీ ఘోరం అసలు. ఈ ఎండలకైతే 4 లీటర్ల నీళ్లు ఖచ్చితంగా తాగాలి రోజు, కానీ మనం మాత్రం లీటర్ నీళ్ళు కూడా తాగాం. పొద్దుటి స్నానము ఇంకా అయిపోయి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, అస్సలు నిలబడినిస్తలేదు, కూర్చొనిస్తలేదు, ఎప్పుడు పడుకొనే ఉండాలనిపిస్తుంది. ఒంట్లో గింత సత్తువ కూడా లేదు, మొత్తం వీక్ అనిపిస్తుంది అబ్బా వాడి అంతా. వాన పడి గెలిచినాక చూడండి వాతావరణం ఎంత మంచిగా ఉందో, అట్లా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఆ చల్లటి గాలి, పిచ్చుకల సౌండ్, మట్టి వాసనకి బయట నుంచి ఇంట్లోకి రావాలనిపించ కూడా అనిపించదు. చిన్ని బంగారాన్ని గమనించిండ్రా? మా చిన్ని బంగారం అయితే ఈరోజు అయితే కొత్త బనీలు వేసిండ్రు. వైట్ బనీలు వేసి అసలు అవి అయితే పూర మసిబొంతల కన్నా హీనంగా అయిపోయినాయి. ఇంకా అందుకనే కలర్ చేంజ్ చేసి వేరే బనీలు అయితే తీసుకొచ్చినాం. మా బంగారం చూడండి జాజకి ఎంత బాగా మొక్కుతున్నాడు. అంత భక్తి మా నాన్న నేర్పించింది మా కన్నయ్యకి. మా నాన్న ఎప్పుడు దేవుడికి మొక్కుతున్నా సరే వాడిని పక్కన పెట్టుకొని వాడిని కూడా మొక్కిస్తూ ఉంటాడు. ఇక అయిపోయి వాడు ఇంట్లోకి వస్తే చాలు ఫస్ట్ దేవునికి మొక్కి ఇంకా అయిపోయి యుద్ధం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. మొత్తం ఇంట్లో ఉన్నాయన్నీ అటు ఇటు వరవడానికి ఎనర్జీ కోసం ఫస్ట్ దేవుడికి మొక్కుతాడేమో అనిపిస్తూ ఉంటుంది. ఇక మాకైతే ఇక మస్తు లేట్ అయిపోయింది అబ్బా. మనం మాత్రం చక్కగా తింటలేము, చేస్తలేము. ఏదో రోజు దెబ్బ బాగా పడుతుంది, ఇక అయిపోయి అప్పుడు చక్కగా అవుతాం. అంతవరకు ఇక ఇట్లే ఉంటుంది. ఇక మా అమ్మ అయితే ఈరోజు పప్పు చేసింది. ఇక దాంట్లోకైతే పాపడాలు లేకుంటే అస్సలే తినబుద్ధి కాదు, కానీ అదో భయం అయిపోయింది అబ్బా. పాపడాలు తీసుకొని బయటకు పోయినామనుకో ఇక అయిపోయాం. మా చిన్న బంగారం మురికొస్తూనే ఉంటాడు. ఇవైతే సలలకాయలు అంటారు, మరి మీ దిక్కు ఏమంటారో నాకైతే తెలియదు. మిరపకాయలను అయితే మజ్జిగలో నానబెట్టి ఎండబెట్టి అట్లా తయారు చేస్తూ ఉంటారు, మనకైతే ప్రాసెస్ తెలియదు. ఇంకా అవి అయితే ఈ పప్పులో నంచుకొని తింటే మస్తు ఉంటుంది టేస్ట్ అయితే. వీడియోలో అయితే ఎడిటింగ్ చేసేటప్పుడు నా వాయిస్ నేను చేసుకుంటేనే అయ్యో పాపం అనిపిస్తూ ఉందబ్బా. పూర పేషెంట్ అయిపోయినా ముఖమంతా వాడిపోయింది. ఇంకా నేను ఎట్లా పాపడాలు తీసుకొని బయటకు పోయినాకో నా చిన్న బంగారం రాక తప్పడు, తినక తప్పడు. ఇక అట్లా అని చెప్పి జరసేపు మాట మరిపిద్దామని చెప్పి బాటిల్ తీసుకొని వెళ్ళిన. చూడండి అప్పటికే మా బంగారం అన్నం పక్కన పెట్టిండు, పాపడం చేతిలో పట్టిండు. ఇట్లాంటి సిద్ధిని ఉంటే చాలు ఇక మంచిగా పోతాయి మా కన్నయ్యకు. పొద్దుగాలైతే వాన పడ్డది, ఇప్పుడైతే వాన ఏం పడతలేదు. అయినా సరే మా అమ్మ ముందు జాగ్రత్త కోసం ఛార్జింగ్ లైట్ అయితే ఛార్జింగ్ పెట్టించుతుంది. ఒకవేళ నైట్కి ఇట్లా వాన పడ్డదనుకో ఇక మా చిన్ని బంగారంతోనే ఏగలేము అసలు. లైట్ లేకుంటే అసలు నిద్ర కూడా ఓడు. ఇక నైట్ అంతా మాకు జాగారమే అని చెప్పి ముందే ఛార్జింగ్ అయితే పెట్టించుతుంది. ఇక్కడ చూడండి మెల్లే ఏం పని చేస్తున్నాడో, ఎట్లేగాలో అర్థమవుతలేదు ఇట్లా దాంతోనైతే. మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇక మా కన్నయ్యకైతే మా అమ్మ అయిపోయింది. ఇంకా మా అమ్మతోనే ఉంటున్నాడు ఎప్పుడు. ఇక్కడ చూడండి మా అమ్మ సంకలో కూర్చొని నాకే బాయ్ చెప్తున్నాడు. ఇంకా
నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి మా అమ్మకైతే కొంచెం కూడా రెస్ట్ లేకుండా అయిపోయిందబ్బా. ఎప్పుడు పని ఉంటుంది. పని తప్పిస్తే ఇంట్లో పని తప్పిస్తే మాకు అన్నయ్య పని. అవి రెండో తప్పిస్తే మాకేదన్నా వండి పెట్టుకుంటూనో చేసి పెట్టుకుంటూనో ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ సరిపోవన్నట్టుగా పొద్దుగాల కర్రీ పనికి పోయి వస్తూ ఉంది. రెస్ట్ లేకుండా అయిపోయిందబ్బా కొంచెం కూడా. ఈరోజు కొంచెం టైం ఉండే పడుకుందాం అనుకునే లోపే ఇక అయిపోయా. మా వాడు ఒక కవర్ తీసుకొని అందులో వానికి 2 షెడ్యూల్ వేసుకొని వాటర్ బాటిల్ పెట్టుకొని పా అమ్మమ్మ అందలిగిండి. ఇంకా ఎక్కడికి అనుకుంటారు, ఊర్లో మా అత్తమ్మ ఉంటుందని చెప్పిన కదా మా అల్వేలక్క అని, వాళ్ళ ఇంటికి అయితే పోదామని ఒకటే ఏడుపు స్టార్ట్ చేసిండు. ఇక మా అమ్మ అయితే కొద్దిసేపు నేను ఎత్తుకొని వెళ్తే నువ్వన్న పడుకో అమ్మ అని చెప్పి వాడిని అయితే ఎత్తుకొని పోతుంది. ఇక ఎందుకో ఏమో అర్థం కాలేదు. సడన్గా నా ముఖం నేను చూసుకునే వరకు నాకు ఎందుకో ఏడుపు వచ్చేసిందబ్బా. ఈ మధ్య అయితే చాలా వీక్ అయిపోతున్నా. ఎక్కువ మటుకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటున్నా. అంతా బాగున్నప్పుడు నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అంటుటి, కానీ నా హెల్త్ ఇప్పుడు సరిగ్గా లేకపోవడం వల్ల ఇక అమ్మగారి ఇంటికి అయితే వచ్చిన. అంత బాగుంటేనే అత్తగారు, ఇక కొంచెం అటు ఇటు అయితే అమ్మగారు అన్నట్టు అనిపించింది అబ్బా నాకైతే. ఎవరేమన్నా అనుకోండి, ఈ విషయంలో అయితే ఇక నాకు కొంచెం హెల్త్ బాగాలేకుంటే ఎట్లున్నా సరే ఓపెన్ అట్లున్నా సరే ఇక నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తా. ఒకప్పుడైతే మా అమ్మ వాళ్ళు వద్దు నువ్వే కావాలని అయితే వెళ్ళినుంటి, కానీ ఇప్పుడు ఆ రోజులైతే మా వాళ్ళు నా ముందర అస్సలు మాట్లాడారు. అప్పుడు అట్లా పోయినావు కదా, ఇప్పుడు పానం బాగాలేకపోతే మటుకు ఇడికే వస్తామని అయితే ఒక్కరోజు కూడా నాతో అనలేదు. ఇక ఆ విషయాలన్నీ గుర్తొచ్చి ఎక్కువ వీళ్ళని నేనే బాధ పెట్టిన కదా అన్నట్టుగా బాగా బాధ అయితే అయ్యింది లోపల. ఇక ఏడుపు అయితే వచ్చింది ఇక తన్నుకుంటా. ఆయిల్ పెట్టుకొని మళ్ళీ పడుకుండిపోదాం అనుకున్నా. ఇక పడుకుంటే ఇట్లే పడుకోబెడుతుంది అనిపించింది. ఇక అందుకే లేచి తలస్నానం అయితే చేసిన. పండగ రోజు తలస్నానం చేయకుంటే ఇంకెట్లనో ఉంటుంది అబ్బా. నార్మల్ డేస్లలోనే ఇంట్లో అందరూ తలస్నానం చేసినప్పుడు ఒక్కరు తలస్నానం చేయకుంటే అందరి భారం వాళ్ళ మీదనే ఉండిపోతుందంట. ఇంకా పండగ రోజు అట్లా ఉంటే ఇంకా ఈ ముందే మనకు శాతనైతే లేదు, మళ్ళీ అవన్నీ అవసరమా అని చెప్పి ఇక లేచి ఓపిక తెచ్చుకొని మరి నెత్తికైతే పోసుకున్నా. హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల మా ఆయనకైతే దగ్గరుండి ఈ టైంలో నన్ను చూసుకోవాలనే ఉంది. కానీ ఏం చేస్తాం, సిచ్యువేషన్స్ అట్లా డిమాండ్ చేస్తున్నాయి. మా ఆయన బిజినెస్ అయితే ఇప్పుడే గ్రోత్ అవుతూ ఉంది. అది మంచి టీం సెట్ అవుతున్నప్పుడు, మంచిగా గ్రోత్ అవుతున్నప్పుడు మనం గివ్ అప్ ఇచ్చినామంటే ఇంక అయిపోయా. మళ్ళీ అంతలా టీం సెట్ అవ్వాలన్నా, బిజినెస్ ఇంతలా సక్సెస్ అవ్వాలన్నా మళ్ళీ చాలా టైం అయితే పడుతుంది అబ్బా. ఇంక అదంతా ఎందుకని చెప్పి ఇక్కడైతే ఉంచిండు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఫస్ట్ అయితే 2 హ్యాండిల్ చేస్తా అనుకొని మమ్మల్ని అయితే తీసుకెళ్ళిండు, కానీ అసలు కుదరడమే లేదు. తను ఎప్పుడు వెళ్తున్నాడో ఎప్పుడు వస్తున్నాడో తనకే అర్థం అవ్వట్లేదు. ఒక్కొక్కసారి అయితే 2-3 డేస్ అక్కడనే ఉండిపోతుండో. ఇంక ఇట్లా అవ్వదు అని చెప్పి ఇక మమ్మల్ని అయితే కొన్నాళ్ళ వరకు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే రెస్ట్ తీసుకో అని చెప్పి ఇక్కడైతే ఉంచిండు. తనేమో ఇంకా మా మీద పానం గుంజి మాటికి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తూ ఉన్నాడు. ఎంతైనా సరే వాడు చిన్నగా ఉన్నాడు. ఇప్పుడు నా సిచ్యువేషన్ ఇట్లుంది కాబట్టి పానం అయితే మస్తు పడుతూ ఉంటుంది. ఇంకా ఏం చేస్తాం, ఇంకా సిచ్యువేషన్స్ అన్నీ మనం అనుకున్నట్టుగా ఉండవు కదా. కొన్నిసార్లు ఇలాంటి తిప్పలు తప్పవు. ఇంకా కొన్నాళ్ళే కదా అనుకొని ఇక ముందుకు సాగిపోవాలి. ఏందక్కో ఇందాకైతే ఏడిస్తేవి మళ్ళీ పానం మోపుతలేదంటే ఇప్పుడేంది మళ్ళీ తయారవుతున్నావు ఏడుకో అనుకుంటున్నారేమో. ఏం లేదబ్బా, నేను అట్లే ఉన్నాను అనుకో ఇక అట్లే పడుకొని వెళ్తుంది నన్ను. ఇక లేచి కొంచెం యాక్టివ్గా నేను యాక్టివ్గా ఉన్నా అని నేను చూసుకుంటే నా బాడీ అయితే కొంచెం యాక్టివ్ అయిపోతుంది. ఇక అట్లా అని చెప్పి కొద్దిసేపు లోపల నుంచి నవ్వు రాకున్నా సరే రావడానికి ట్రై చేస్తూ నేనైతే యాక్టివ్గా చేసుకుంటా. చేద్దామని బయటికి వెళ్తే బయట వానమూగలు అయితే మామూలుగా కాలేదబ్బా. మొత్తం మబ్బులన్నీ నల్లగా అయిపోయినాయి. ఇంకా వాన అయితే మామూలుగా పడేటట్టు లేదు. ఆడపిల్ల ఇంట్లో ఉండాలని చెప్పి ఇందుకే అంటారేమో అనిపించింది నాకైతే ఈరోజు వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటే. ఎంత చక్కగా గిన్నెలు దోముతున్నారో చూడండి. ఆడపిల్ల ఉడితే అమ్మ కాసరా, మోపిల్లాడు ఉడితే తండ్రి కాసరా అని ఊరికే అనలేదబ్బా. ఎంతైనా సరే ఇంట్లో ఆడపిల్ల మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. మా లడ్డు అయితే ఇంకెప్పుడు మా వానికైతే సర్వెంట్ అయిపోయింది. ఇంకా మన పియ్య ఎలాగా మన పర్సనల్ అన్నీ ఇంకా అన్నీ మనవి మొత్తం మనకి తినిపిస్తూ ఉంటే వాడికి బాటిల్స్ మోసుకుంటా, వాడికి ఫుడ్ మోసుకుంటా, ఇక మా వాడి ఎంకిల్నే తిరుగుతూ ఉంటుంది. పాపం అసలు లడ్డు అయితే మా వాడికి తక్కువ సేవలు చేయదబ్బా. కానీ మా వాడు పెద్దగా అయినాక గుర్తుంచుకుంటాడో ఏం చేస్తాడో.
మంచిగా తోమిండ్రు కదా గిన్నెలు అనుకునే లోపే వచ్చి అమ్మమ్మ చూసేవారికి గిన్నెలకు సబ్బే పోలేదంట. మళ్ళీ గులుక్కుంటా తిట్టుకుంటే ఇక అమ్మమ్మ అయితే తోముతుంది. అమ్మమ్మ గిన్నెలు తోముతా ఉంటే మా వాడైతే ఒకటే బాధ, అబ్బా పోయి ఆ గిన్నెలన్నీ ఆడోటి ఇడోటి వేస్తా అని చెప్పి ఇక అక్కడికి వద్దా అని చెప్పి బిగ్గర పట్టుకునే వరకు రాగం పెట్టిండు. ఇంక అందుకనే నేనైతే వాడిని తీసుకొని పోతే ఇక అయిపోయి ఆ గిన్నెలను అయితే మోర్లోనే పడేస్తూ ఉన్నాడు. అల్ల కొల్లోలం చేస్తున్నాడు. అయినా సరే మా వాళ్ళైతే ఏమంత విసుక్కుంటలేరు. మా వాడు చేసే పనులకి నేను ఇట్లా వేరే వాళ్ళ బాబు వచ్చి మా ఇంటికాడ అట్లా వేస్తే నేను అస్సలు ఊరుకునేదాన్ని కాదబ్బా. అట్లా అనిపించింది. తీసుకొని తోమిన గిన్నెల్ని మోర్లు వేస్తాడు, మొత్తం అక్కడిక్కడ చిందర వందర చేస్తాడు. కోపం వస్తూ ఉంటుంది. అయినా సరే ఎందుకో వాళ్ళు కోపం అయితే పడరు. ఇంకా పాపం మా వాడిని అయితే మంచిగా చూసుకుంటారు అబ్బా. ఇక మనగాడైతే ఇక్కడ రావాలని చెప్పి ఎట్లా చేస్తున్నాడో చూడండి. అయినా సరే ట్రై చేస్తున్నాడు ఫస్ట్ టైం, కానీ బాగానే చేస్తున్నాడు అబ్బా. కొన్నిసార్లు ఇట్లా ట్రై చేస్తే మా మనగాడు కూడా పర్ఫెక్ట్ అయిపోతాడు ఇంకా ఈ ఆటలో ఇట్లా. ఈ టైరాటతో ఇలా ఆటలు చూస్తే నాకైతే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి అబ్బా. కొట్టిందే కొట్టుడు, చేతులకు బొగ్గులు వచ్చేదాకా ఆ టైర్తో ఆటలు పెడుతుంటిమి. ఇక మా కన్నయ్యతో ఇట్లా కాదని చెప్పి మా అమ్మ అయితే ఇక వాడికి సీసీ రోడ్డు మీదకి అయితే తీసుకొచ్చింది, కొత్త రోడ్డు మీదకి. ఆ రోడ్డు మీద తిరుగుకుంటా మంచిగా తింటా ఉన్నాడు. చూడండి మా వాళ్ళ ఆటలు చూడండి, పాటలు చూడండి. మా వాడు తినడం కోసం ఎన్ని కష్టాలు పడుతూ ఉంటారో. అసలు నాకైతే వీళ్ళు ఇట్లా ఇంటి ముందర ఉండడం చాలా అదృష్టం అనిపిస్తుంది అబ్బా. ఏదో ఇంట్లో పిల్లగాన్ని చూసుకున్నట్టుగా, వాళ్ళ సొంత తమ్ముని చూసుకున్నట్టుగా ఎంత ముద్దుగా చూసుకుంటారో. అసలు కొంచెం కూడా తేడా చూపించరు. అసలు మా లడ్డుగాడైతే ఇంకా పూరా బాగా చూసుకుంటాడు అబ్బా మా కన్నయ్యని. మేము వెళ్ళేటప్పుడు మా లడ్డుగానికి మంచి గిఫ్ట్ అయితే ఇచ్చిపోవాలా. మా అమ్మకు కూడా మస్తు కష్టాలు మా వాడితోన. ఒక ముద్ద తిన్నాక అయిపోయాయి మొత్తం. అంటే వాడు ఎట్లా అంటే వాడు ఆడుకుంటూ వాడికి తినాలనిపించినప్పుడే తింటూ ఉంటాడు. మనం తినబెట్టినప్పుడు తినడు, కానీ వానికి ఎప్పుడు తినాలనిపిస్తుందో మనకు అర్థం కాదబ్బా. ఇక అయిపోయి గంట సేపు తనలాడితే మొత్తానికైతే ఇక పెట్టింది కంప్లీట్ చేసిండు. వాడు తిన్నది మొత్తం కంప్లీట్ చేసినప్పుడు వచ్చే ఆనందం అయితే మాకు ఇంత అంతా కాదబ్బా. ఆ మమతక్కని చూస్తూ ఉంటే జాలేస్తుంది అబ్బా. తనకైతే 3 పిల్లలు కదా, వాళ్ళకి జుట్లు వేయనికని మస్తు టైం అయిపోతుంది. అది సరిపోదు అన్నట్టుగా మా కన్నయ్య కూడా మా అక్క ఖాతాలను చేరిపోయింది. ఇక అక్క జుట్టుతో పోలిస్తే 5 జుట్లకు అక్క అయితే సేవలు చేయాల్సి వస్తూ ఉంది. నూనెలు పెట్టి దువ్వి పేలు దువ్వి జుట్లు వేసే వరకు అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది అక్కని చూస్తూ ఉంటే. అక్కకున్న ఓపిక అయితే మనకైతే లేదండి అబ్బా. అస్సలే నాకైతే ఓపిక ఉండదు జుట్లు వేయనీకే. ఇంకా నేనైతే రెడీ అంటే నేను రీల్స్ చేద్దామని అనుకున్నా కదా. ఇంకా అక్క కూడా ఆ పిల్లలతోనే ఒక రీల్ అయితే చేపియమని చెప్పింది. ఒక రీల్ అయితే వాళ్ళకైతే ఎక్కువ టైం ఏం పట్టలేదు అబ్బా. ఒక 3 టేకులతోనే ఒక రీల్ అయితే అయిపోయింది. కానీ మా కన్నయ్యతో నేను తీసిన రీల్కి అయితే వాయబ్బా అసలు ఎన్ని టేకులు అయినాయో. అసలు లాస్ట్గా ఫైనల్గా అది అనుకున్నంత బాగా ఏం రాలేదు. అయినా సరే ఇట్లయితే పొద్దంతా అయిపోతుంది రా నాయన కాదు అని చెప్పి ఎటనోలాగా అడ్జస్ట్ అయిపోయి ఎడిటింగ్ చేసిండు మా బంగారు రాజా. మా వాడి అరుపులు వినిపిస్తున్నాయా. మా వాళ్ళు అయితే టేకులు తీసుకొని అలసిపోయారు. ఇక ఇట్లా రెస్ట్ తీసుకుంటారో చూడండి అబ్బా. నిజానికైతే నా రీల్ నేను చేసినప్పుడు మా కన్నయ్య వల్లనే ఆ రీల్స్ ఎక్కువ సార్లు అయితే తీయాల్సి వచ్చింది. లడ్డు వాళ్ళు చేసినప్పుడు కూడా ఆ పిల్లలు ఇద్దరు మంచి చేస్తూ ఉంటే లడ్డే ఒకసారి అటు చూస్తుంది, ఒకసారి ఇటు చూస్తుంది, మధ్యలో కావాలని జడగొడతా ఉంటుంది. వీళ్ళిద్దరి వల్లనే ఎక్కువ టేకులు అయితే అయిపోయినాయి అబ్బా. ఈరోజు నిజానికైతే కార్తీక పండుగ రోజు చికెను మటను పూరీలు అన్నట్టుగా ధూమ్ధామ్ పండుగ ఉంటుంది. కానీ ఆ పండుగ వచ్చేసి సోమవారం అయితే వచ్చింది మా కర్మకాలి. ఇంకా సోమవారం రోజు అయితే మా ఇంట్లో ఎవరు చికెన్ మటన్ కౌస్ అయితే తినరు, ఇంట్లోకి తేరు. ఇక అట్లా అని చెప్పి చికెన్ మటన్ కాకుండా ఈరోజు అయితే స్వీట్తోనే ఇంకా సేమియా పాయసం అయితే చేస్తున్నా. ఇట్లా స్పెషల్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఎక్కువ మటుకు నేను చేయడానికే ట్రై చేస్తూ ఉంటా. ఎందుకో ఏమో తెలియదు కానీ ఇట్లా కొత్తగా ఇట్లా అంటే ఏదో పండుగ రోజు చేసే పనులు మనం చేస్తేనే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. ఇక ఈరోజు కార్తీక ముచ్చట్లయితే మా ఊరివి ఇంతే. ఇంకా మీరు ఎట్లా కార్తీక పండుగ జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం వేచి చూడండి.